పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గంలో రైతులకు ఊరట లభించింది. వాసవి పెనుగొండ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘంలో రైతులకు ఎరువుల విక్రయాలను ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ ప్రారంభించారు. దాదాపు 50 ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఈ సేవలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాతే సాధ్యమయ్యాయని తెలిపారు. రాష్ట్రంలో ఎక్కడా ఎరువులు కొరత లేదని 45 కిలోల యూరియా బస్తాను 266 రూపాయలకే అందిస్తున్నామని స్పష్టం చేశారు. సాగు విస్తీర్ణానికి అనుగుణంగా ఎరువులు పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే ధాన్యం విక్రయించిన 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తున్నామని అన్నారు. उसमें ఈనాడు కూటమి ప్రభుత్వంలో రైతు పక్షపాతిగా సాగునీరు ఇవ్వటంలో కానీ సాగునీటితో పాటు ఉపాధి హామీ సీజనల్ క్రాప్ హార్వెస్టింగ్లో కానీ ప్లాంటేషన్ టైంలో కానీ ఉపాధి హామీ పథకాల్లో ప్రభుత్వం ఈనాడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు చేసి వ్యవసాయదారుడికి వెసులుబాటు కల్పించిన విషయాన్ని కూడా ఒక మంచి నిర్ణయాన్ని అభినందిస్తున్నా. ఈనాడు ఎరువులు అందట్లేదని, ఎరువులు కొరతని మాట్లాడే ప్రతిపక్ష పార్టీ ఒకటే చెప్తాం. ఎప్పుడు కూడా ఈరోజు ప్రభుత్వంలో ఎరువులు కొరత అనేది లేదు అనే మాట స్పష్టంగా చెప్తాం. ఎక్కడన్నా కొరత వస్తే గ్యాప్ అంతే, లేని ఎరువులు లేవనే మాట అసత్యం, సత్యానికి దూరంగా ఉన్నాయనే మాట చెప్తాం. ఈనాడు మరి ఒక విషయం ఏంటంటే, ఎరువులు కృత్రిమ కొరతకి క్రియేట్ చేస్తున్న సందర్భంగా రైతు ఖాతా పేరిట వారి యొక్క భూమిని యాప్ ద్వారా నమోదు చేసి అర్హత కలిగిన ప్రతి ఒక్క రైతుకి ఆ ఎరువు తీసుకోకపోతే ఆ ఎరువును కూడా దాచిపెట్టే ఒక వినూత్నమైన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ పెట్టి రైతుకి ఎంత భూమి ఉందో, 1 ఎకరం ఉంటే 2 బస్తాలు యూరియా ఇచ్చాక, 5 కాంప్లెక్స్ కావాలంటే 5 ఇవ్వాలి. అలాగే ఒక భూమి 47 సెంట్లు ఉంది, ఇప్పుడే చూసే రైతుకు ఒక రైతుకి ఇచ్చాము. అతని అర్హత 47 సెంట్లకి 1 బస్తా ఇచ్చే కార్యక్రమం ఇవాళ చూసినట్టయితే ఇవాళ యాప్ చూసాం. యాప్ ఉంది, రైతులకు ఏ రకంగా ఇస్తున్నాం అనే మాట చెప్తున్నప్పుడు కూడా ఇవాళ ప్రత్యక్షంగా చూసి దాంట్లో రైతులకు ఇబ్బంది లేని రకంగా వారి అర్హత కలిగితే వారు ఎక్కడ పట్టుకెళ్ళకపోతే వారికి ఇచ్చే కార్యక్రమం ప్రభుత్వం అధికారులను ఆదేశించింది అగ్రికల్చర్ డిపార్ట్మెంటు.